నేను ఈ వీడియోలో నా రొటీన్ని చూపిస్తూ మీతో కొన్ని విషయాలైతే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నేను ప్రతిరోజు నా డేని స్ట్రెస్ లేకుండా ఎలా ప్లాన్ చేసుకుంటాను అనే విషయాన్ని మీకు చూపిస్తాను. ఇంతకుముందు అంటే పెళ్ళైన కొత్తలో నాకు పెద్దగా వంట వచ్చేది కాదు. ఏదన్నా పని చేయాలి అని అంటే చాలా భయం వేసేది. ఒక్కరికి వంట చేయాలన్నా కూడా వచ్చేది కాదు. అలాంటి నేను ఇప్పుడు ఒక 10-15 మందికైనా వండి పెట్టగలే కెపాసిటీ ప్రస్తుతానికి నాకు ఉంది. నేను చేయగలను. నా పనులు నేను భయం లేకుండా ఎంతమంది వచ్చినా దాన్ని స్ట్రెస్ లేకుండా చేయగలను. అట్లా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూ ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఇప్పటికీ కూడా ప్రతిరోజు నేను అస్సలు ఖాళీగా ఉండే మనస్తత్వం అయితే కాదు. కానీ అలా రోజంతా పని చేస్తూ ఉంటే మనకు అలసిపోయినట్లు చికాకుగా విసుగు వస్తుందన్నమాట. ఏంటి డే అంతా ఇదే టైం సరిపోతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అలా కాకుండా మనం చేయాలి అనుకుంటున్న పనులను ఫస్ట్ అయితే లిస్ట్ అవుట్ చేయడం నేర్చుకున్నాను నేను. ఒకరోజు ఏమైందంటే నేను ఏదో పని చేస్తూ మెయిన్గా వంట చేయడం అయితే మర్చిపోయాను. 12 అయిపోయింది. మా మామగారికి భోజనం పెట్టే టైం అయింది. నేను ఎట్లా మర్చిపోయాను అంటే ఆ పని చేస్తూ అసలు వంట చేయలేదు, అంటే అన్నం వండలేదన్న విషయం కూడా మర్చిపోయి ఆ పనిలో నిమగ్నం అయిపోయాను అనమాట. తీరా భోజనం పెడదామని వెళ్ళి నేనే చూస్తే అరే నేను ఇంకా రైస్ పెట్టలేదు కదా అని గుర్తొచ్చింది. అప్పటికప్పుడు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను. ఆ రోజే అనుకున్నాను ఫస్ట్ అయితే ఎన్ని పనులున్నా ఫస్ట్ వంట అయితే ఫినిష్ చేసుకోవాలి అని ఆ రోజైతే డిసైడ్ అయ్యాను. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం జరిగిందా? నాకైతే కామెంట్ చేయండి. ఎన్ని పనులు ఉన్నా కూడా ఫస్ట్ మనం మన ఫ్యామిలీకి ముందు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయవలసిన పని వంట చేయడం. వంట చేస్తూ కూడా ర్యాండమ్గా కొన్ని పనులైతే మనం చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ డెలివరీ అయ్యాక అంత గుర్తులేదు, కానీ సెకండ్ డెలివరీ అయ్యాక మా బాబు 3 నెలలు బాబు అప్పుడు నేను పెద్ద ఆపరేషన్ కూడా, అంటే పిల్లలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేయించుకొని 3 నెలల బాబుతో నేను మా వారు బాగా ఇబ్బంది పడుతున్నారని నేను వచ్చేసానన్నమాట. మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాకు పనిలో కానీ దేనిలో కానీ ఎవ్వరు ఏ హెల్ప్ చేసింది లేదు. నేనే ప్రతి పని నేనే చేసుకునేదాన్ని. ఇల్లు ఊడవడం కాడ నుంచి ముగ్గు పెట్టడం దగ్గర నుంచి ప్రతిదీ నేనే చేసుకునేదాన్ని. అట్లా ప్రతిదీ నేనే మేనేజ్ చేసుకునేదాన్ని. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేను ఎలా ప్లాన్ చేసుకునేదాన్ని అంటే మా వారు స్కూల్కి వెళ్ళే లోపే, మా బాబు లేచే లోపే పనంతా కంప్లీట్ చేసుకునేదాన్ని. స్కూల్కి వెళ్ళేలోపు అంటే ఆ గ్యాప్లో ఆయన ఎత్తుకుంటాడు కాబట్టి నేను పనంతా అప్పుడే కంప్లీట్ చేసేసుకునేదాన్ని. ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే తర్వాత చూసుకునేదాన్ని. వంట అయితే మ్యాక్సిమం ఆయన ఉన్నప్పుడే, అంటే మా బాబు లేవకముందే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని. ఇంక ఇల్లు ఊడ్చుకోవడం అది ఇది అంటే ఆ పిల్లల్ని ఎత్తుకొని కూడా ఊడ్చుకోవచ్చు కదా, ఉయ్యాల్లో వేసుకొని కూడా. అట్లా నేను చూసుకునేదాన్ని అన్నమాట. అప్పటి నుంచి కూడా నాకు అంటే హెల్ప్ చేయడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. అండ్ నేనే అన్నీ నేర్చుకున్నాను, ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఫ్యామిలీని అని. అదేవిధంగా ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో నేను ఒక ప్లాన్ ప్రకారము కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ అయితే నేను చేయవలసిన పనులను లిస్ట్ అవుట్ చేసుకొని మెయిన్గా వంట అయితే కంప్లీట్ చేసుకొని ఆ వంట చేసేటప్పుడే ఆ సరౌండింగ్స్లో ఏమైనా పనులు ఉన్నాయా అనేది చూసుకుంటూ ఉంటాను అన్నమాట. తర్వాత బట్టలు ఏమన్నా ఫోల్డ్ చేయాల్సి ఉంటే చేయడం, ఇంకా ఇంటిని ఎంతసేపు అయినా నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను.
ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఎలాగో అటు చిందరవందరగా అవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆడుకోవడం ఆపేసిన తర్వాత మ్యాక్సిమం వాళ్ళ చేతనే అవి ఎత్తించడానికి ట్రై చేస్తాను. ఇట్లా ప్రతిదీ కూడా మనం ఒక ప్లాన్ ప్రకారం లిస్ట్ అవుట్ చేసుకోవడం అలవాటైతే చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.